హలో ఫ్రెండ్స్, నేను మీ ఆమెని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. మా ఛానల్కు 1000 సబ్స్క్రైబర్స్ పూర్తి కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రేమ సపోర్ట్ అంతా మీ వల్లే. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పడానికి ఈ స్పెషల్ కేక్ను తయారు చేసి ఇలా చిన్న సెలబ్రేషన్ చేస్తున్నాను. ఈ 1K సబ్స్క్రైబర్స్ మా ఒక్కరి విజయం కాదు, మీ అందరి ప్రేమ సపోర్ట్ వల్లే సాధ్యమైంది. ఇలాగే మా యామిని హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్కి మీ ప్రేమ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఇక్కడ నేను తయారు చేసిన ఈ కేక్ని చాలా ఈజీగా ఇంట్లోనే ఓవెన్ లేకుండా స్టవ్ మీద ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఇక ఆలస్యం ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కేక్ని బేక్ చేయడానికి ఇలా ఒక గిన్నెలో ఇసుకను వేయాలి. మీరు ఇసుకకు బదులుగా సాల్ట్ కూడా వేయవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక స్టాండ్ను పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ప్రీహీట్ చేయాలి. ఈలోపు కేక్ బ్యాటర్ రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ బటర్ కానీ వేయాలి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వేశాను. తర్వాత 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు చక్కెర, 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి మూత పెట్టి చక్కెర మొత్తం కరిగే వరకు స్మూత్గా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇలా స్ట్రెయినర్లో 1 కప్పు మైదా పిండిని వేయాలి. మీరు మైదా పిండికి బదులుగా గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేయాలి. ఇప్పుడు విస్కర్తో ఒకే డైరెక్షన్లో ఎక్కడా ఉండలు లేకుండా కలపాలి. ఇలా కలిపిన తర్వాత బ్యాటర్ కాస్త థిక్గా అనిపిస్తే 1-2 టేబుల్ స్పూన్ల పాలు వేసి బ్యాటర్ని ఒకే డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి. చూడండి, కేక్ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఒక కేక్ టిన్ కానీ లేదా ఇలా అడుగు ఈవెన్గా ఉన్న గిన్నెలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కొంచెం మైదా పిండి వేసి ఇలా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేయాలి. మీరు కావాలంటే ఇక్కడ బటర్ పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేశాక మిగిలిన పిండిని తీసేయాలి. ఇప్పుడు మనం కలిపిన కేక్ బ్యాటర్ని ఇందులో వేయాలి. ఇలా వేశాక ఇప్పుడు ఇందులో ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఇలా 1-2 సార్లు ట్యాప్ చేయాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీని తీసుకొని అందులో కొద్దిగా మైదా పిండిని కలిపి కేక్ మీద వేయాలి. ఇలా మైదా పిండి కలిపి వేస్తే ఇవి కేక్ లోపలికి దిగిపోకుండా పైననే ఉంటాయి. ఇలా రెడీ చేసుకున్న గిన్నెను ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 30 నుండి 40 నిమిషాల వరకు బేక్ చేయాలి. ఇలా 35 నిమిషాల తర్వాత మూత తీసి ఒక నైఫ్తో కానీ లేదా టూత్ పిక్తో కానీ ఇలా కేక్ లోపలి వరకు గుచ్చి తీస్తే కేక్కి ఏమీ అంటుకోకుండా ఉంటే కేక్ బేక్ అయినట్లే. ఒకవేళ పిండి అంటుకుంటే మరో 5-10 నిమిషాలు బేక్ చేసి చెక్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెను పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో చుట్టూ లూజ్ చేసి ఒక ప్లేట్ పెట్టి ఈ వీడియోలో చూపించిన విధంగా ప్లేట్లోకి వేయాలి.
చూడండి కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు ఈ కేక్ని ట్రై చేయండి, అందరూ ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, మా 1K జర్నీకి తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి మరోసారి థ్యాంక్ యూ. ఇలాగే ఎప్పటికీ మా ఛానల్కు మీ లవ్ అండ్ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి కేక్ ఎంత పర్ఫెక్ట్గా స్పంజీగా వచ్చిందో. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో కేక్ చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.